హలో చికెన్ లవర్స్. ఇవాళ మీకోసమైతే ఒక అద్భుతమైన పులావ్‌తో వచ్చేసాను. అదే మొగలై షాహీ చికెన్ పులావ్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. అసలు ఏ గరం మసాలాలు ఏమి ఉండవు. చాలా మైల్డ్ టేస్ట్ అద్భుతంగా ఉంటది. దీనికైతే ఫస్ట్ మనం జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చకాయ గింజలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదొక 2 టేబుల్ స్పూన్స్ చాలు పేస్ట్. అండ్ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్‌ని తీసుకొని కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ నీట్‌గా కడిగేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఒక ఫుల్ నిమ్మకాయ మంచిగా పిండేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గడ్డ పెరుగు యాడ్ చేసుకొని, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టే వరకు బాగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులావ్ కోసం ఒక బాండి తీసుకొని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. దీనికి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యి ఆనియన్స్ కుక్ అయితే చాలు. అండ్ ఇప్పుడు అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని అట్లాగే చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టద్దు. అట్లానే మూత తీసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ కూడా 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసి అందులో తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకుని, సాల్ట్ కూడా చెక్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలేమో నార్మల్ స్టవ్ మీద కుక్ చేసుకుని, ఇంకో 10 నిమిషాలేమో కింద ఏదైనా పాన్ పెట్టేసుకుని దమ్ చేసుకోండి. 10 నిమిషాలు మొత్తం 20 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడిగా పులావ్ రెడీ అయిపోతుంది. అంతే అద్దిరిపోతుంది. ట్రై చేయండి. బాయ్.